అందరికీ నమస్కారం. ఏలినాటి శని ప్రభావం వల్ల కుంభరాశి వారికి మంచి రోజులు వచ్చేశాయి. మే 15 తర్వాత కుంభరాశి వారి జీవితంలో జరిగేది ఇదే. కావాలంటే మీరు ఈ మాటలు రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా కుంభరాశి వారి జీవితంలో మంచి రోజులు వచ్చాయి. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు కూడా ఈ అవకాశాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే మే తర్వాత నుంచి అంటే మే 15 తర్వాత నుంచి అద్భుతమైన సంఘటనలు కూడా కుంభరాశి వారి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. మరి ఆ సంఘటనలు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఈ రోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. మరి ఇప్పటి వరకు మీరు గానీ మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు చాలా సపోర్టివ్గా ఇంకా ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనక ముందుగా కుంభరాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా చక్కగా సర్దుకునేలా చేసుకుంటారు. అవసరమైన సమయాలలో డబ్బులు లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం లభిస్తూ ఉంటుంది. ఈ కారణం చేత ఎక్కువగా వీరు సమస్యల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. అయితే కుంభరాశిలో జన్మించిన వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువ. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా గుర్తుంచుకుంటారు. కొత్తవారు ఎంతో మంది పరిచయం అయినా కూడా ఈ రాశివారు తమ పాత స్నేహాలను బంధుత్వాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మరిచిపోరు. అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవలేని పరిస్థితులు ఎదురవుతాయి. ఆవేశం, ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఇబ్బందికరమైన పరిస్థితులకు దారితీస్తాయి. తమ బాధను బాధ్యతను ఇతరులకు వినిపించరు. బాధను అధికంగా మనసులోనే దాచుకుంటారు. ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వల్ల విరోధాలు వస్తాయి. ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి విఫలమవుతారు. మధ్యవర్తిత్వానికి ముందుగా నిలుస్తారు. ఇతరులకు హామీ ఉండి చిక్కులు కొని తెచ్చుకుంటారు. అయితే సాంకేతిక విద్య, వైద్య విద్యలలో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. ఈ రాశివారి దృష్టిలో తమ సొంత వాళ్లు అంటే ఇంట్లోని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసే తప్పులుగా కనిపించవు. వారిని సమర్థించడానికి, రక్షించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే వ్యాపారంలో అంచనాలు నిజమై లాభం పేరు వస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో కొత్త ప్రయోగాలు చేసి అనవసరమైన ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు. భూముల విలువ పెరగడం వల్ల ఈ రాశివారు ఉన్నట్టుండి ధనవంతులవుతారు. సంతానం అదృష్టం వల్ల మంచి స్థితికి చేరుకుంటుంది. స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది. జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన కొన్ని నిర్ణయాలు వీరి జీవితంలో మంచికే దారితీస్తాయి. అయితే వీరు అందలం ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులవుతారు. పోటీ లేని చోట్ల కూడా వీరి మంచితనంతో పోటీదారుల్ని కొని తెచ్చుకుంటారు. ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేస్తారు. అయినా కూడా కొన్ని సందర్భాలలో స్వయంకృత అపరాధాన్ని సరిదిద్దుకోలేరు. మీరు కోల్పోయిన ధనం, పదవి ఇతరులు మీ కారణంగా పొందారనే పేరొస్తుంది. ముఖ్యంగా భాగస్వామ్యం కొంతమేరకే లాభం చేస్తుంది. హస్తవాసి అని మంచి పేరొస్తుంది. సోదర సోదరి వర్గానికి సాయం చేయడం వల్ల మరో వర్గం వారికి దూరమవుతారు. పై స్థాయి కింది స్థాయి వల్ల ఏకకాలంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాలలో అపజయం ఎదురవుతుంది. ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయానికి కూడా వీరికి లోటుండదు. ఆధ్యాత్మికంగా, వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాలలో అనుభవం సంపాదిస్తారు. ఎదుటివారి మనస్తత్వాన్ని తేలికగా గ్రహించేస్తారు. వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వీరు వారిని అధిగమించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఈ విధమైనటువంటి కుంభరాశి వారి జీవితంలో ఖచ్చితంగా మే 15 తర్వాత నుంచి ఏలినాటి శని ప్రభావం వల్ల మంచి రోజులు వచ్చాయి. ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వీరు ఏ రంగంలో అదృష్టవంతంగా మారినా ఆ రంగానికి మీరు అదృష్టవంతంగా మారుతారు. ముఖ్యంగా మీకు విపరీతమైన లాభాలు వస్తాయి. వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఇంకా ఉద్యోగపరంగా కూడా మీకు మంచి లాభాలను పొందుకుంటారు. ముఖ్యంగా కుంభరాశిలో జన్మించినటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు మీరు ఉద్యోగ ప్రయత్నంలో విఫలమవుతూ బాధపడుతూ వస్తున్నారో వారికి ఇక మీదట అన్నీ మంచి రోజులే. అంటే మీరు ప్రయత్నించిన ఉద్యోగం మీ సొంతమవుతుంది. మీరు ఏ రంగంలో అయితే స్థిరపడాలని కోరుకుంటున్నారో ఆ రంగంలో స్థిరపడతారు.
అదే ఉద్యోగస్తులకైతే ఉద్యోగంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ఇప్పటి వరకు రాజకీయ ఒత్తిళ్లతో మీరు సతమతమవుతున్నా కూడా వాటన్నిటి నుంచి కూడా మీరు విముక్తిని పొందుకుంటారు. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు కూడా ఇది కష్టపడాల్సిన సమయం కాదు. అయితే మీరు ఇప్పటి వరకు పడిన కష్టానికి తగిన సమయం, అంటే మీరు మంచి ఫలితాలని పొందుకుంటారన్నమాట. ఇక స్త్రీలకు కూడా ఈ సమయంలో చక్కని ఆనందకరమైనటువంటి సమయం దక్కుతుంది. అలాగే మీరు తీసుకున్న నిర్ణయాలకు మీకు తగిన విధంగా ఫలితం దక్కేటటువంటి అవకాశం కనిపిస్తుంది. వ్యాపారస్తులకు కూడా ఇది చాలా మంచి సమయంగా ఉంది. మీరు ఇప్పటి వరకు అప్పుల బాధలతో రుణ బాధలతో సతమతమవుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇక మీదట రుణాలు ఉండవండి. అలాగే అప్పుల నుంచి విముక్తి పొందుతారు. అంతేకాదు మీకు రావాల్సినటువంటి ధనం మీకు ఇప్పుడు ఈ సమయంలో మీరు కోరుకోకుండానే దక్కుతుంది. అలాగే గ్రహస్థితులు అద్భుతంగా పనిచేస్తాయి. శని ప్రభావం అనేది వీటన్నిటికీ కారణమవుతుంది. మీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి ధైర్యంతో చేస్తారు. అలాగే అప్పులు చేయకుండా మీరు ఎదుటి వాళ్ళకే అప్పులిచ్చే స్థాయికి చేరతారు. ఇక మీదటి నుంచి మీకు శత్రుపీడం మొత్తం తొలగిపోతుంది. కుంభరాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇది అద్భుతమైన సమయంగా కనిపిస్తుంది. రైతాంగానికి సైతం అద్భుతమైన సమయంగా కనిపిస్తుంది. అలాగే మీకు చక్కని ఫలితాలు కూడా దక్కుతాయి. రైతులు ఇప్పటి వరకు కూడా మీరు చేయలేని పనులు ఇక మీదట చేస్తారు. మొత్తం మీద చెప్పుకుంటే కుంభరాశి వారికి అద్భుతంగా ఉండబోతోందండి. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అద్భుతమైన సమయమని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులకు మీరు పునాది వేస్తారు. ఇతరులకు మాట సాయం చేస్తారు. అలాగే తరచుగా మీ ఇంట్లో శుభవార్తలు వింటారు. కలహాలన్నీ పోతాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఇప్పటి వరకు పడుతున్నటువంటి కలహాలు ఏవైతే ఉన్నాయో లేదా అపార్థాలతో సతమతమవుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఇక మీదట సంతోషంగా ఉండబోతున్నారు. అంటే మీ భాగస్వామి యొక్క సపోర్ట్ అనేది ఈ సమయంలో మీకు లభిస్తుంది. అలాగే సంతానం లేక సతమతమవుతూ బాధపడుతున్న వారికి కూడా ఈ సమయంలో శుభవార్త వినబోతున్నారు. అలాగే వివాహం జరగక ఎన్నో సంవత్సరాలుగా మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న వారైతే ఖచ్చితంగా మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక మంచి సంబంధం మీకు దగ్గరకు వస్తుంది. ఆత్మీయులకు మీరు సాయపడడమే కాదు, మీకు మంచి సపోర్ట్ కూడా దొరుకుతుంది. బంధుమిత్రులతో మీరు శుభకార్యాలను పంచుకుంటూ ఉంటారు. కొత్త పరిచయాలు పెరుగుతాయి. నూతన అవకాశాలను దక్కించుకుంటారు. సంతాన పరంగా మీకు మంచి సంతాన ప్రాప్తి కలగడమే కాదండి, శుభవార్తలు కూడా వింటారు. వ్యాపారంలో మీకు విపరీతమైన లాభం రావడం వల్ల అదృష్టం దక్కుతుంది. అంతేకాకుండా కోర్టు కేసులో కూడా మీరు ఖచ్చితంగా విజయం సాధించుకుని మీ పూర్వీకుల ఆస్తిని సైతం దక్కించుకుంటారు. అయితే మీరు కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఈ విధంగా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మీకు మరిన్ని సానుకూలమైన ఫలితాలు దక్కుతాయి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు మీకు ఎప్పటికప్పుడు రీచ్ అవ్వాలి అంటే మా వీడియోస్ ని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. ఇక మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.